హైదరాబాద్ నగరంలో భూగర్భ జలాలు నానాటికి అడుగంటుతున్నాయి. గత 2 ఏళ్లతో పోలిస్తే జంట నగరాల్లోని అన్ని ప్రధాన ప్రాంతాల్లో దాదాపు 4 మీటర్ల లోతుకు అదనంగా నీటి మట్టం పడిపోయినట్టు తాజాగా భూగర్భ జల పరిశోధన సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. గతంలో ఎన్నడూ లేనంత వేగంగా భూగర్భ జలాలు పడిపోతున్నాయి. ఆధునిక కాలనీలు, మురికివాడలనే తేడా లేకుండా అన్ని చోట్ల భూగర్భ జలాలు పాతాళానికి చేరాయి. నగర జనాభాలో 50% పైగా ప్రజలు నీటి కోసం బోరుబావులపైనే ఆధారపడుతున్న పరిస్థితుల్లో ఈ తగ్గుదల ప్రమాద సంకేతాలు ఇస్తోంది. జంట నగరాల పరిధిలో ఉన్న వేల చెరువులు కబ్జాలకు గురికావడం, నగరం కాంక్రీట్ అరణ్యంగా మారటం, నీటి నిల్వలకు ఇంకుడు గుంతల వంటి జాగ్రత్తలపై నగరపాలక సంస్థ మొద్దు నిద్రపోవడం వంటి కారణాలు ఇప్పుడు జంట నగర వాసులకు తీవ్ర నీటి కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. హైదరాబాద్ లో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. గత ఏడాది కన్నా 4 మీటర్లు దిగువకు జలమట్టాలు పడిపోయాయి. ఫలితంగా గత మే నెలలో హైదరాబాద్ నగరంలో 50,000 బోరుబావులు ఎండిపోయాయి. మహానగరాన్ని మహానీటి సంక్షోభం వైపు నడిపిస్తున్నాయి. ఒకప్పుడు మల్కాజ్గిరి ప్రాంతంలో 300 అడుగుల వరకు బోరు వేస్తే జలధారలు ఉబికొచ్చేవి. కానీ ఇప్పుడు 500 అడుగుల నుంచి 1200 అడుగులు తవ్వినా బోరులో నీరు పడుతుందన్న నమ్మకం లేదు. హైదరాబాద్ నగరంలో భూగర్భ జల వనరుల శాఖ 2012లో 23 ప్రదేశాల్లో విస్తృత అధ్యయనాలు జరిపింది. ఆ నివేదిక ప్రకారం నగరంలో భూగర్భ జల మట్టాలు 2011 కన్నా సగటున 4 మీటర్ల వరకు పడిపోయాయి. అత్యధికంగా మల్కాజ్గిరి ప్రాంతంలో 7.85 మీటర్ల భూగర్భ జలాలు పడిపోగా, సరూర్ నగర్, జువైనల్ హోం ప్రాంతంలో అతి తక్కువగా 0.2 మీటర్లు పడిపోయాయి. కేవలం ఒకే ఒక్క ప్రదేశం బండ్లగూడలో 0.4 మీటర్లు భూగర్భ జలాల మట్టం పెరిగింది. మారేడుపల్లిలో అతి ఎక్కువగా 27.01 మీటర్ల లోతులో భూగర్భ జలాలు లభిస్తుండగా, హుమయూన్ సాగర్ ప్రాంతంలో అతి తక్కువగా 3.33 మీటర్ల లోతులో నీరు లభిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే హైదరాబాద్ నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో భూ ఉపరితలం, భూమి పైపొరల్లో ఉన్న నీరంతా ఖాళీ అయ్యింది. ఎవరి అవసరాలకి వారు ఇష్టానుసారం నీటిని తోడేస్తూనే ఉన్నారు. నగరంలో జలమండలి వివిధ మార్గాల్లో బోర్ల ద్వారా రోజుకు 27 మిలియన్ లీటర్ల నీటిని తోడుతుండగా, మరో 50 ఎంజీడీ నీటిని ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు తోడుకుంటున్నాయి. దీంతో భూగర్భ జల మట్టాలు భారీగా పడిపోతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితే కొనసాగితే రానున్న 3 ఏళ్లలోనే జంట నగరాల భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోతాయి. ఇదేదో ఉత్తుత్తి భయం కాదు. ప్రతిష్టాత్మక జాతీయ భూభౌతిక పరిశోధనా సంస్థ ఎన్జీఆర్ఎస్ సాధికారికంగా చెబుతున్న చేదు నిజం. ఢిల్లీ, ముంబై, చెన్నై, ఇతర ఉత్తరాది నగరాల కంటే ముందు హైదరాబాదే ఎడారి అవుతుంది. సాధారణ పరిస్థితుల ప్రకారమైతే వాన నీటిలో కనీసం 16% భూమిలోకి ఇంకుతూ ఉండాలి. కానీ మన మహానగరంలో మాత్రం ఆ దాఖలాలే కనిపించడం లేదు. దాంతో రోజురోజుకి భూగర్భ జలాలు కిందికి పడిపోతున్నాయి. రానున్న 3 ఏళ్లలో పూర్తిగా మాయం కానున్నాయి. ప్రధాన నగరంలోని కాలనీలు, వ్యాపార సముదాయాల నీటి అవసరాల కోసం శివారు ప్రాంతాల్లో అడ్డు అదుపు లేకుండా బోరుబావులు తవ్వడం ఈ సమస్యకు ఓ ప్రధాన కారణం. కొద్దిపాటి స్థలంలోనే బహుళ అంతస్తుల భవనాలు నిర్మించడం, వాటిలో వందలాది కుటుంబాలు నివాసాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల అంచనాలకు మించి నీటి అవసరాలు పెరిగిపోయాయి. దాంతో గత దశాబ్ద కాలంగా భూగర్భ జలాల వినియోగం అసాధారణంగా పెరిగింది. దీనికి తోడు జనావాసాలతో పాటు పరిశ్రమల రసాయనాలు భూమిలోకి చేరడం వల్ల భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. మురుగునీటి కాల్వలు, నిరుపయోగమైన కుంటలు, ఎండిపోయిన చెరువులు, వ్యర్థాలతో నిండిన నదుల వల్ల భూగర్భ జలాలు కాలుష్యం బారిన పడుతున్నాయి. ఫలితంగా చేతిబోర్ల ద్వారా వచ్చే నీటిలో ప్రమాదకర రసాయన అవశేషాలుంటున్నాయి. ఈ జలాలు వాడుతున్న ప్రజలు ఆరోగ్యపరంగా, ఆర్థిక, సామాజిక పరంగా నష్టపోతున్నారు. హైదరాబాద్ లో మురికి నీళ్లు అంటే ఇళ్లలో నుంచి వచ్చే నీళ్లు కావచ్చు, ఆటోమొబైల్ వర్క్ షాప్స్ నుంచి వచ్చే నీళ్లు, అన్ని కమర్షియల్ యాక్టివిటీస్ నుంచి వచ్చే నీళ్లు, చిన్న చిన్న పరిశ్రమలు ఉన్నాయి,
ఎలక్ట్రోప్లేటింగ్ వర్క్షాప్, ఇవన్నీ కలగలిపి కూడా మళ్ళీ ఇవన్నీ మన డ్రైనేర్లలో కలిసి మోరీల ద్వారా మూసీ నదిలో కలిసి మూసీ నదిలో ఆగి అవన్నీ కూడా మళ్ళీ భూగర్భ జలాలు కలుషితం అవుతుంది. గతంలో విస్తారంగా ఉన్న బావులు, చెరువులు, కుంటల ద్వారా భూగర్భంలోకి నీరు ఇంకేది. కానీ ఇప్పుడు అవి అంతరించిపోయే పరిస్థితి ఏర్పడడంతో భూమి పొరల్లోని నీటి నిల్వలు అయిపోయాయి. కానీ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే రాతి పొరల కింద ఇంకా కావలసినంత భూగర్భ జలాలున్నాయి. రాతి పొరల్లో పగుళ్లు, జాయింట్ల వద్ద నుంచి ఈ నీటిని వెలికి తీసే అవకాశం ఉంది. ఇలాంటి ప్రదేశాల్లో కొన్ని చోట్ల 50 అడుగుల లోతులోనే నీరు లభిస్తోంది. ఆ అంశాన్ని పట్టించుకోకుండా రాతి శిలలున్న ప్రదేశంలో ఎక్కడ పడితే అక్కడ బోర్లు వేస్తే 300 నుంచి 400 అడుగుల వరకు బోర్లు వేసినా నీటి జాడలు కనిపించవు. రాతి శిలల కింద ఉన్న నీటి నిల్వల్ని గుర్తించేందుకు ఎన్జీఆర్ఈ శాస్త్రవేత్తలు ఓ ప్రత్యేక యంత్రం ద్వారా భూభౌతిక పరిశోధనను నిర్వహిస్తున్నారు. దీని సహాయంతో భూమి కింద రాతి పొరలకు ఎక్కడ పగుళ్లున్నాయో, నీటి నిల్వల జాడ ఎక్కడుందో గుర్తించొచ్చు. దీంతో పాటు భూ ఉపరితల మట్టి పొరల్లో కూడా భూగర్భ జలాలు లభించాలంటే వాటిని వాన నీటి ద్వారా సాధారణంగా రోజువారీ వినియోగించే నీటిని ఈ పొరల్లోకి ఇంకేలా చెయ్యాలి. అప్పుడే భూమి పొరల్లోని నీటి నిల్వలు ఏర్పడతాయి. కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అపరిమితంగా భవనాలు, కాంక్రీట్ నిర్మాణాలతో భూమి ఉపరితలాన్ని మూసివేస్తుండటంతో సహజంగా నీరు భూమిలోకి ఇంకే అవకాశం తగ్గిపోతోంది. నగరంలోని ఎగువ ప్రాంతాల్లో కురిసిన నీరంతా వృధాగా పోతోంది. దీనికి పరిష్కారంగా లోతట్టు ప్రాంతాల్ని చెరువులుగా అభివృద్ధి చేస్తే ఇక్కడి నీరు భూమిలోకి ఇంకిపోయి ఉపరితల భూగర్భ నీటి నిల్వలు ఏర్పడతాయి. If we want to revive our old this aquifer system which is lying above the hard rock formation, for that one we have to go rigorously for the groundwater recharging. That is the only solution. There is no other way to revive those aquifers which are lying above the groundwater, above the hard rock formation, and which were the main source of water supply to our dugwells, which is a century old practice, and we have been doing this one practice up to 70s in Hyderabad city. నగర జల సంక్షోభాన్ని అధిగమించేందుకు వాన నీటి నిర్వహణతో పాటు మరెన్నో కీలకమైన సూచనలు చేస్తున్నారు శాస్త్రవేత్తలు. వాటి ప్రకారం హైదరాబాద్ నగరంలో కట్టడాల అనుమతుల్లో నీటి లభ్యత ఆధారంగా నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే విధానం ప్రవేశపెట్టాలి. నీరు ఆధారిత అభివృద్ధి ప్రణాళిక తీసుకురావాలి. హైదరాబాద్ లో అన్ని నీటి వనరులు, వారి పరిస్థితి, నిర్వహణపై వార్షిక నివేదిక తయారు చేసి రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టి చర్చించాలి. హైదరాబాద్ ఏరియా సభ పరిధిలో నీటి యాజమాన్య ప్రణాళికలు తయారు చేయాలి. భూగర్భ జలాల వినియోగం నియంత్రణపై సమగ్ర విధానం రూపకల్పనకు రాష్ట్రంలో ఒక కమిటీ ఏర్పాటు చేయాలి. నగరానికి తగిన నీటి కేటాయింపులు చేయాలి. పట్టణ పేదలకు నీరు, పారిశుద్ధ్య వసతుల కల్పనకు భూగర్భ జలాల ప్రణాళికను ఉపయోగించాలి. హైదరాబాద్ నగరానికి ప్రత్యేకంగా నీటి విధానం ప్రకటించాలి. ఉరుముతున్న నీటి సంక్షోభం, తరుగుతున్న భూగర్భ జలాలపై ఇప్పటికే దేశం మొత్తం కలవరపడుతోంది. సాధారణంగానే గ్రామాల్లో 80% మంది, పట్టణాల్లో 50% మంది భూగర్భ జలాలపై ఆధారపడుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. అందుకే 12వ పంచవర్ష ప్రణాళికలో జాతీయ నీటి విధానంలో భాగంగా భూగర్భ జలాల వినియోగం నియంత్రణకు ప్రభుత్వం చట్టం చేసే పని చేపట్టింది. ఇందులో భాగంగా తయారు చేసిన ముసాయిదాను రాష్ట్రాలకు పంపింది. కానీ ముసాయిదాలోనూ స్పష్టత లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరుల నిర్వహణ, సంరక్షణ బాధ్యతల అప్పగింత విషయంలో ఈ ముసాయిదా స్పష్టత ఇవ్వలేదని జల సంరక్షణ ఉద్యమకారులు విమర్శిస్తున్నారు. జాతీయ నీటి విధానంలో బోర్ల తవ్వకాలపై నియంత్రణ, వాన నీటి సంరక్షణ వంటి అంశాలపై సమగ్ర సూచనలు పొందుపరచాలని వాదిస్తున్నారు. హైదరాబాద్ విషయానికొస్తే నగరంలో నీటి నిర్వహణ పూర్తిగా జలమండలి ఆధ్వర్యంలో జరుగుతోంది. కానీ భూగర్భ నీటి వనరులకు సంబంధించి మాత్రం ఏ ఒక్క సంస్థ కూడా బాధ్యత వహించడం లేదు. ఈ వ్యవస్థలో సంస్థాగత మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. భూమి, ఇల్లు లేని నిరుపేదలకు నగరాల్లో భూగర్భ జలాలపై కనీస హక్కులు కల్పించేందుకు ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలకు భూగర్భ జలాలపై అవగాహన కల్పించాలి. వాన నీటి సంరక్షణ ప్రాధాన్యం వివరించాలి. దీర్ఘకాల సంరక్షణ పద్ధతులు తెలియజేయాలి. ఈ రోజు చెరువుల యొక్క పరిరక్షణ కోసం భూగర్భ జలాలు పరిరక్షించబడాలన్నట్లయితే చెరువుల్ని కాపాడాలి, చెరువుల్ని రివైజ్ చేయాలి. చెరువులు ఉన్నటువంటి ప్రాంతాల్లో కాలనీలు, ఇళ్లు రాకుండా చూడాలి.
కొద్దిపాటి వర్షం వచ్చిందనుకో మనుషులకు ఈదుకుంటూ పోవాల్సిందే ఇళ్లలోకి మనుషులు. మొత్తం అంతా నాలాలన్నీ కబ్జా చేసేసారు. ఇప్పుడు భయంకరమైన పరిస్థితి ఏంటంటే మూసీ నదినే ఆక్రమించారు. నగరంలో 1970 వరకు సహజంగా లభించిన ఉపరితల భూగర్భ జలమట్టాలు ఇటీవలి కాలంలో వేగంగా పడిపోయాయి. దీనికి మన ముందున్న తక్షణ పరిష్కార మార్గాలు హైదరాబాద్ నగరంలో వేలాది గృహాల్లో సామూహికంగా ఇంకుడు గుంతలు నిర్మిస్తే ఉపరితల భూగర్భ జలమట్టం కొంతమేరకు పెరిగే అవకాశం ఉంది. నీటిని ఇంకేలా చేయడానికి బోర్లు వేయడం కన్నా ఇంకుడు గుంతల వల్ల ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందని జలవనరుల నిపుణులు సూచిస్తున్నారు.